నువ్వు ఏమంటే పిలిపించి పంచాది పెడతా. మా అవ్వ నిసి పెట్టి నా అస్సలు రాను, నువ్వు ఏమని వేసుకో. ఏమడుతున్నావు? చిన్నలేదు పెద్దలేదా? సగం ఇంట్లో కొన్నాడు. నేను 10 ఇంటి తిరిగేదాన్ని కాదు, 10 మందికి చెప్పేదాన్ని కాదు. నీతో ఓర్ర కంటే కుక్కతో వదిలినాం. ఆవు మేము వస్తేనే ఓర్వరు, మీరు ఉండూరు, మీరే మంచిగా పోతాం మేము. బయలున్నారు అప్పుడే అయిందా? బయట ఇదొక ముసురు కలిగింది, పనికి వేసుడే. ఓయ్ ఇటు లేవు, ఎంతసేపు అంట? అరే 5 గంటలు అంటే బ్రహ్మముహూర్తం. బ్రహ్మముహూర్తం లేస్తే నేను దేవుణ్ణా? నేను 10 గంటలకే లేస్తా, నేను దయ్యాన్ని. సరేనా? గవ్వే మాటలు. నువ్వేంది ఫస్ట్ అలర్ మోగ ముందే లేచి పని చేస్తా అంటున్నావు? ఇన్ని రోజులు అంటే ఎట్లా లేచినా నడిచింది, ఇప్పుడు నడుతుందా? ఎందుకు నడది? మా తమ్ముడు మరదలు వచ్చిందన్న ఈ మాట అంటున్నావు? అత్తేంది? అత్తగిన పని చేస్తేంది మబ్బులు లేసి 10 లేచిన అలవాటు. చేతితో ఏదో సూతనే కదా తెలిసేది. అరే ఓ 10 నిమిషాలు ఆగుతే ఏమైతుంది నీకు? సూతు ఆగు. ఆమె వేసుడద్దు, నేను చూసుడద్దు. 3 రోజులు వేస్తుంది పోతుంది. చిన్న కొడలు వేసిందని ఊరంతా అంటానుక నా పేరంతా ఖరాబ్ చేసుకున్నా? అవసరం లేదు, నేనే ఎత్తా, ఓళ్ళు చేసుడద్దు. అరే ఎందుకు ఇట్లా మాట్లాడతావు? పెద్ద కోటలు మంచిదని పని ఎత్తదని అందరికీ పేరెళ్ళినావు. ఇప్పుడు ఆమె వేసినంత మాత్రాన నీ పేరేం పోతి. నేను అందుకే ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా నీతోటి, హైదరాబాద్ పోయి అక్కడ ఏదో ఒక పని చేసుకుందామని. చెప్తింటావు ఎప్పుడన్నా? ఇక్కడ ఉంటే ఈ సాకిరి వేసుకుంటూ ఉండాలి నేను. నీకేంది 10 దాకా వంటావు? అరే వాళ్ళు ఏదో 4 రోజులు ఉండిపోతారు. నువ్వు అనవసరంగా లొల్లి పెట్టుకొని నన్ను ఉరిపించి నువ్వు ఒర్రి వాళ్ళ నాగని చెప్పి చెప్తున్నా. పో నీ పని వేసుకో. అంటే నేను లొల్లి పెట్టుకున్నాను కనబడుతున్నా? ఇప్పుడు నేను అన్నా మాట భలే ఉన్నావు. పో వాటిగా మాట్లాడేది పని చేసుకోకట ఏమో ఓడుతుంది. బలలేదు గిరలేదు, పోయి పాలు తీసుకురా, చాయ్ పెడతా. అరే కొంచెం బండుకొని తెత్తది ఇప్పుడేం మోతి పాలోడు. పండుకో, కానీ తెచ్చి పండుకో. నీకు బరే ఇంకా చింతనే నువ్వు వింటావు కానీ పోషమ్మ తల్లి కాపాడు తల్లి, పోషమ్మ తల్లి కాపాడు తల్లి, పోషమ్మ తల్లి కాపాడు తల్లి. అమ్మో, మా అక్క నాకన్నా ముందే లేచినట్టుంది. ఏమైంది? ఆకలి ఉడతా అంటే మళ్ళీ వచ్చినావు? ఊడుస్తానే పోయినా కానీ ఆల్రెడీ అక్కలేసి ఊడుస్తుంది. మళ్ళీ నేను పోతే ఏమంటుందని ఇటే వచ్చిన. మా వదినేమనుకుంటుంది? ఇద్దరు ఎత్తే కానీ తొందర పని అయిపోతుంది. పో చేయిపోర్రి. అవునుగా లొల్లి పెట్టుకోకు మా వదినతో, సైలెంట్గా ఏదో నీ పని నువ్వు చూసుకో. నాకేం పని మరి, లొల్లిలు పెట్టుకుంటేనే కూర్చుంటా. సరే పో. ఏంటిది కథ? నేను ఊడ్సేది కళ్ళు కనబడతలేవా? అయ్యో, ఇద్దరం చేస్తే జల్ది అవుతుందని నచ్చిన అక్క. అవసరం లేదు, నువ్వు నేను చేసుకుంటా. నిన్న నువ్వు చేసినావు కదా, కీయాల నేను చేస్తా పో. అంటే ఇప్పుడు మంతులు పెడుతున్నావు నువ్వు? లేదక్క, నీకు అంతగా అన్నం చేయాలని ఉంటే నేను చేయనప్పుడు చేసుకో. నువ్వు ఎన్నటి చేయవో నాకేం తెలుసు అక్క? వెళ్ళకపోతే తెలుసుకో. ఎట్లా తెలుసుకుంటారు? ఒక 3 రోజులు నువ్వు, ఒక 3 రోజులు నేను చెయ్యాలని చెప్పాలి, అంతేగాని తెలుసుకో అంటే ఏమన్నట్టు అక్క? నొర్ర కంటే కుక్కతో ఉన్నాయి, నువ్వే వేసుకో. నాకు కూడా సేమ్ ఫీలింగ్, నువ్వే ఊడ్చుకో. సేమ్ ఫీలింగ్ అంటే నేను కుక్కనా? నేను అందనా? మరి ఏమైంది నీకు? పొద్దుగా లొల్లి పెట్టుకుంటావు. నీకు అప్పుడే చెప్పినా ఎవరా కానీ నువ్వేబట్టి లొల్లి పోదామంటే హైదరాబాద్ మేము అసలు ఓర్వరు, మీరు ఉండూరు, మీరే మంచిగా పోతాం మేము. ఏమడుతున్నావు? చిన్నలేదు పెద్దలేదా? సగం ఇంట్లో కొన్నాడు. పోతా చేసుకో. అన్న ఏంది ఈ ఆడలతో మనకు లొల్లి? ఇప్పుడు లొల్లి అయ్యలతో అవ్వకు తెలిసి ఇచ్చబోద్దురా. అవును కానీ మరి ఇప్పుడు ఎట్లైనా ఊడ్చుడు? మీ ఇంట్లో లేరా చెందు మీరు ఉడుతుర్రు? ఉన్నారే, ఆ లోపల ఉన్నారు, మేము బయట ఉన్నాం, అందుకే ఉడతాను. ఊడు ఊరు మంచిగా ఊరు. సరే నువ్వు ఉడతాం.
పని తీరిందా గింత పొద్దుగాలే నీకు ఒక్కదానివే చేస్తాను మబ్బులు లేసి ఒకదాన్ని వేసుకున్నా. నువ్వు ఒక్కదానివే చేస్తావా బిడ్డ మీ అత్తుండే మీ ఆరాలు ఉండే వాళ్ళు వేయరమ్మా, వాళ్ళు అసలు వేయరు. ఆమె లేవ్వని లేవది 9-10 దాకా. మా అత్త ఏది ఆమె లేవది. నీకు ఒక్కదానికి అతను కదా బిడ్డ ఇల్లుతో నీళ్ళడు పని నపరింత చేస్తారు రేపు చెప్పు. సూరవ్వ ఏం చెప్తున్నావు? మా ఇంట్లో ఇద్దరు అన్నకు లొల్లులు అవుతున్నాయి. వాళ్ళు లొల్లు పెట్టుకుంటా చూడలేక పెద్దోడు చిన్నోడు పని చేసుకుంటూ ఈడ మంచి గూకుండు బోరింగ్ దగ్గర పుల్లలు పెడుతున్నావు అన్నట్టు. మీ అత్తని లేపవా మీ ఆరాలను లేపవా అని చెప్తానువా? తెల్లారంగా గూకుండు ఇదానికి అదానికి ఎగ చెప్పుడు. నేనేం పుల్లలు పెట్టినే? పుల్లలు పెట్టి ఇస్తున్నావు అంటే పుల్లలు పెట్టుడా ఇది? బుద్ధిమాట చెప్పిన నేను. నువ్వు 4 ఇండ్లు తిరిగి 4 ఆడ కట్టు తిరిగి 4గురితో మాటలు పడుకుంటా 4గురికి చెప్పేస్తారు. నేను 4 ఇండ్ల కోను 4గురితో నేను 4గురితో మాటలు పడా. ఏమనలేదు అత్తమ్మ, నేనే పని తీరిందని చెప్పిన. ఇగో ఇవాళ దానికి ఏం చెప్పినావు కానీ మా మధ్యలోకి రాకు, మా జోలు తీయకు. మా జోలు తీత్తగా మాత్రం మంచిగా ఉండదవ్వా నేను చెప్తున్నా. ఈ పద జోలు తీసినావు అనుకో పంచాదే పెడతా నీ మీద నేకు. రా గావే ముచ్చట వింటారా చెప్పడే కదా. మంచిగా చెల్లె, నువ్వు మంచిగా ఉన్నావా? బావకి పట్నంలో పని చెప్తుంది. బావకు ఇదివరకే పట్టణంలో పని చేస్తే టైంకు రానని ఎత్తేసే. ఇప్పుడు చూస్తే వస్తాడా చెల్లె? మొన్న ఒప్పుకోలేడు, ఇప్పుడు ఒప్పిస్తా ఖచ్చితంగా. చూడు కొద్దిగా. బావకు ఇన్నే ఉండాలని ఉంటుంది. అత్త అంటాడు కానీ రాడు. సపరేట్ ఇంత కూరగాయలు పెట్టుకుని ఇన్నే వేసుకోరు చెల్లె. ఇక్కడ వద్దు, ఇక్కడ ఉంటే నాకు మంచి అనిపించలేదు. పట్నంలోనే మంచి పని చూడు. నేను ఒప్పిస్తా ఖచ్చితంగా బావని. సరే మరి నువ్వు ఒప్పి మా దోస్తానికి రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది, అందులో పని చూడమని చెప్తా. పోయి వేసుకోవాలి. బావనైతే ఒప్పి. సరే ఒప్పిస్తాను. సరే చెల్లె. అన్న ఏం చేస్తున్నాయి? ఏం లేదురా, పొద్దు నుంచి గడ్డి బరిలో గడ్డి ఎత్తున్నా. అన్న పొద్దుగాలు లొల్లు పెట్టుకురు కానీ మరదలు చిన్నదా, జర ఏం మనసులో పెట్టుకోకు. నేనేం పట్టించుకుందిరా, ఆడోళ్ళు లొల్లు పెట్టుకుంటూ మన తెల్లదారా. అది నాకేం కోపం ఎత్తి వాళ్ళు లొల్లు పెట్టుకుంటూ ఏందన్న ఈ ఆడోళ్ళు లొల్లి లేని కాడ లొల్లు పెట్టిస్తుర్రు. లొల్లి అని మన ఇద్దరిని చంపుతుర్రే. ఆడోళ్ళు అన్నప్పుడే లొల్లు పెట్టుకుంటారా, ఇంకా ఆడపడుతుంది అట్లనే లొల్లు పెట్టుకుంటారు. ఇక నాకు అలవాటు అయిపోయింది. ఎన్నిసార్లు లొల్లు పెట్టలే మా పిల్లని చెప్పు. అబద్ధం లొల్లు పెట్టుకుని ఆపి నాకు అలవాటు అయిపోయింది. ఇక నువ్వేం టెన్షన్ పడకు, నీవు నాకేం లేదు. వాళ్ళు ఎట్టైనా కానీ మన ఇద్దరం అయితే మంచిగా ఉంది. మన అవ్వని కూడా మంచిగా చూసుకుందాం అంతే. సరే కానీ అన్న ఎండ కొడుతుంది, తాటికాయలు చెప్తే. అరే మర్చిపోయినరా, పొద్దుగా లేపిన కళ్ళు పా తాగం పా నడు పెడుతూ కానీ పా. ఇగో ఇక్కడ టమాటా కూడా పోయినాయి. ఎవరు సేనకు చూసుకోవాలి నువ్వు. ఏమైంది సపరేట్ ఎత్తలేవు? మళ్ళీ ఏమైంది? ఏమైందా నీకు తెలియదా? అరే నేను చెప్పిన కదా 4 రోజులు ఉండిపోతారు, వాళ్ళతో లొల్లి పెట్టుకో. కానీ ఎందుకు లొల్లి పెట్టుకున్నావు మళ్ళా? ఎప్పుడు అదే పని నాకు లొల్లి పెట్టుకున్నాడు. మరి ఏమైంది? మరి ఎన్నిసార్లు చెప్పాలి నీకు సిటీకి పోదామని? ఈ పల్లెటూళ్ళు ఉంటే నిండుతుందా? మనం ఇల్లు కట్టుకోవద్దా? పిల్లలకు చదువులు వద్దా? మనం పోదాం. నాకు తెలియదు అవన్నీ ఏం చెప్పకు నాకు. అరే ఆ పట్టణాలు ఏముంది? ఇక్కడ మంచిగా పని చేసుకుంటే 4 రూపాయలు వస్తాయి. ఇక్కడ మా అవ్వని చూసుకుని ఉండొచ్చు. పట్టణం ఏముంది పట్టణంలో? నాకు అవన్నీ చెప్పకు. ఇన్ని రోజులంటే నేను ఊకున్నా కానీ ఇప్పుడు ఊకోను నేను. పోదాం గంతే. ఊకోపోతే ఏం చెప్తావే? మా అవ్వని ఇచ్చిపెట్టి నేను చచ్చిన రాను. నువ్వేం చెప్తా వేసుకోపో. అవ్వ నీతో లోలి నాకు. ఏం చేస్తున్నావు? ఇటన్నా పోయి సత్తాను చూస్తావు కదా నువ్వే. సత్తావా? సరే పోంది. ఇదంతా కష్టపడే బాధలు మోటార్ మంచిగా వేపిస్తే అయిపోతుంది కదా. మోటార్ మంచిగా చెప్పగలను. మా అంటే 10 రోజులు ఉంటాం, మనకి ఎందుకే ఇవన్నీ? ఇంకా 10 రోజులు, రేపు పోదాం పొద్దున. నీకేమన్నా పిచ్చా? 10 రోజులు ఉందాం అన్నాం, ఇంకా 3 రోజులు అన్నా కదా ఇప్పుడే పోదాం అంటున్నావా? ఉందామని నచ్చినాం కానీ మీ అదిన చూసినావా నన్ను ఎట్లా అంటున్నదో? మీ అదిన అంటే మీ అవ్వ అంటది. నీకు పొద్దుగాలనే చెప్పిన మా వదినతో లొల్లి పెట్టుకోకే, ఆమె పెద్ద గయ్యాలని చెప్తుంటావా నా మాట? నేనైతుండా, రేపు పోదాం చక్కగా. అరే ఇనే చెప్పేది ఇనే జరా. నేనైతుండా. అనేవా చిన్నదానా, నువ్వున్నావు నేనున్నా, మీ ఆరాలున్నది. ఇంకా పూరంతో ఆకలి ఇడుపుతానే మొగోళ్ళతోని. నేనైనా ఊడమని చెప్పిండా, ఆలే ఊడ్చిర్రు. అవురా నువ్వు ఎందుకు ఊడ్చినావురా? ఏం లేదవ్వా, ఇద్దరు లొల్లి పెట్టుకురా అని చెప్పేసి ఇక అన్ను మేద్దరం ఊడ్చినాం. ఇక అలుకు కూడా చల్లినాం. ఎందుకు తిట్టావా? దాన్ని బాగా తిట్టావాట.
నేనెందుకు తిట్టినా ఆమెనే నన్ను తిట్టింది. నోరు బాగలేస్తుంది. ఆమె నానో మరి అట్లా. ఆమె నువ్వు ఒక్కటే, అదొక్కటే, నువ్వు ఒక్కటే. తెలుస్తుంది. అవురా నీకన్నా చెప్పత్తలేదురా, రేవు పనిలే లేవు. రేవు దాకా పని చేసేందుకురా మీ రేవులకు అగ్గి దగ్గర ఎట్లా బతుకుతారా? చిన్నలేదు పెద్దలేదా, ఎట్లా పడితే అట్లనే మాట్లాడతా. ఏంది నోరు బాగలేస్తుంది? ఏమన్నా రేవు పని ఉందా? నీ అవ్వ గిట్టానా చెప్పింది? సరే పోంతి అవ్వ, చిన్న పోరే, నేను చెప్తుంది. చిన్న పొరారా గిడికి తెస్తున్నావు, నెత్తెక్కించుకుంటున్నావు కానీ ఎట్లా చేసుకుంటావో ఎట్లా బతుకుతావో ఎట్లన్నా చేసుకోని మీ పనికి అగ్గిదా. కొద్దిగా నా దిమాకు ఉందా? మామ దగ్గర గవే మాటలు మాట్లాడదా? మస్తు చెప్పినవు తీ. సరేదా నడుపు. అమ్మా మేము హైదరాబాద్ పోతున్నా. 10 రోజులు ఉంటామని వచ్చినా పోవాడుతున్నాం జల్దీ. అది కాదమ్మా, ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. చదువు అని కొన్నొద్దులు పోతుంది, జాబు అని కొన్నొద్దులు పోతుంది. 10 రోజులు ఉండు అంటూ ఉంటా, లేకపోతే నా పానం కొట్టుకోదారా? ఈ కొంపలు ఒక్కదాన్ని ఎట్లుండాలరా? శ్రేయ 4 రోజులు ఉండి మరి. నేనుండా. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు లేనిది నేను ఉండన్నా? ఒక వారం రోజుల తర్వాత వచ్చి నేను తీసుకపోతే. అవసరం లేదు, నేను నేనేమన్నా అవ్వ, నేను కొడతానా తీరుతాను, నేనే వంట చేస్తా మంచిగా పెడతా, మళ్ళీ అత్తడు వారం రోజులకు ఉండు నాని. ఉండత్తమ్మైన లేకుండా నేను ఉంటాను ఒక్కదాన్ని. నువ్వు ఉండదట తోలకపో, ఆయన తినక ఉపాసమ్మ అంటే మళ్ళీ నీ పనం ఇటే కొట్టుకుంటా. అద్దత్తమ్మ మళ్ళీ వచ్చినప్పుడు 10 రోజులు ఉండిపోతాం ఇక. ప్లీజ్ అత్తమ్మ. ప్లీజ్ లేదు, గలీజు లేదు, పోతే పోండి. సరే అమ్మ పోయేస్తాం. నేనాక ఫోన్ చేయండి. చెప్పు మళ్ళీ చూస్తాడు. ఏంద్రా మోనాట పడుతున్నావు? ఏంద్రా అది అవ్వా, ఒక 4 రోజులు అట్లా హైదరాబాద్ పోయేస్తాం, పని చేసుకొని రూపాయలు సంపాదిద్దామని అనుకుంటున్నాం. హైదరాబాద్ పోతావు? తమ్ముడు అంటే చదువుకున్నాడు వేయండి, కానీ నువ్వు హైదరాబాద్ పోతే ఇంకా ఆగమవుతావు నాన్న. అద్దు. ఎందుకోవద్దు? ఇక్కడ ఉంటే బతుకు లాగమవుతుంది. గడియ రికం లేదు, గవచ్చేది లేదు. మా పొరంలో చదువు కోసమన్నా మేము పోవుడే. ఇక్కడ ఏం పని ఉంది? ఆడిపోయి 4 రోజులు అంతా పని చేసుకుని వస్తామని. చిన్నోడు అంటే అక్కడ నువ్వు పోతే ఇక్కడ పొలం ఎట్లరా? పొలం ఉంది, ఎవరికైనా కౌలుకిద్దాం పొలం. సరేనా, మీరు ఇద్దరు అన్ని అనుకొని వచ్చిండ్రు, ఒకదాన్ని వేసిపోతాం అని మీరు అనుకుంటున్నారు. అరే అవ్వ, ఎందుకు ఎడుతున్నావు నువ్వు? పోలండి మొత్తం పోతామని ఒక 3-4 నెలలు ఉండి సంపాదించుకుని వస్తుంది. అరే రాయ్. శ్రేయ బాక్స్ పెట్టినా? హలో, ఏంది మామకేమైంది? సరే శ్రేయ తొందర రెడీ ఇంటికి వెళ్దాం. చెప్తా అందా. గిటో నేను బ్యూటీ పార్లర్ పోవాలి, పైసలు. బ్యూటీ పార్లర్? మా ఫ్రెండ్ బర్త్డే ఉంది. ఈ నెల రెంట్ కట్టలేదు, ఈఎంఐ కట్టలేదు. అరే ఖర్చులు ఎట్లా అని చెప్పి నేను ఎడుతుంటే బ్యూటీ పార్లర్ కావాలి నీకు. ఇక తర్వాత రెంట్ అడుగుతున్నాడు ఓనర్ గారు, ఎప్పుడు పోతా అని చూస్తున్నాడు. పూరం ఫీజు కట్టడానికి పైసలు ఇవ్వని చెప్తుంటే నువ్వు ఒక్కదాన్ని వంట నచ్చున్నావు కాదు. హలో, ఏంది? సరే నేను అత్తనుండు. మంచిగున్నావా? పానం హుషారు ఉందానే. ఎట్లుంటే నీకేందిరా? అత్తమ్మ బాగున్నావా? 6 నెలల సుంది లేనాగము 6 నెలల వాడు వచ్చినవే ఇయ్యాలా? ఎందుకొరకు వచ్చిర్రే? నీకు కోపం ఉంటే తర్వాత తిరుతు కానీ నీకు మొన్న లాటరీ పైసలు వచ్చినాయట. నిజంగానే వచ్చినాయి.
నిజంగా వచ్చినాయనే? అసలు నువ్వు లాటరీ టికెట్ ఎట్లా కొన్నావే? ఆ లాటరీ పైసలు ఎట్లా వచ్చినాయి? ఎట్లా వచ్చినాయా? అవ్వా ఏంది ఆగమాగమూలు వస్తావు? ఆగమాగం కాదే, నేను చెప్పిన ముచ్చట విన్నామనుకో నువ్వు కింద వండి బొర్రి కింది మీద చేస్తావు పో. నువ్వు కింద వంటి ఆగమాగం బొర్రుడు ఎందుకు బొరుతా నేను గిన్ని రోజుల నుంచి లాటరీ ఎత్తున్నానా, నా ముఖానికి ఒక్క రోజు కూడా లాటరీ తగలేదే. అవ్వ అడగంగా నీ చేతి ఆయనతో లాటరీ కొనిపించినావా? ఆ నెంబర్ విని లాటరీ వెళ్ళింది, మనకు ₹1 కోటి వచ్చినాయి పో. ఏంది ₹1 నిజంగా? అరే అబద్ధం ఎందుకు ఆడుతున్నాయో? ఇగో ఇది చూడుగో, ఇగో నీ నెంబర్ 1905. ₹1 ఉత్తమ ముచ్చట అనుకుంటున్నావా? మరి అవి నాకు ఇస్తారా నాన్న పోతే? నీ పేరు వినేలే, నీకు ఎందుకు ఇయ్యరే? అవి ఇస్తారు. ఏదో ఆ దేవుడి దయ, నా రెక్కల కష్టం చేసుకున్నాక ఆ దేవుడు నాకు సహాయకారం అయిండు. అవన్నీ నాకు తెచ్చి కష్టమేం ఉంచుకున్నానా. నీ చేతి అదృష్టమే, ఏది పెట్టిన ఇక్కడికి వెళ్ళి నీ చేతనే పెట్టిపిస్తున్నాయి. ఆ దేవుని దయ మంచిగా వెళ్ళినాయి. పెద్ద ₹1 లాటరీ వెళ్ళింది నాకు. భలే వచ్చినాయి నీకు పైసలు. బ్యాగులు పట్టుకొని వచ్చి బ్యాగుల్లో నింపుకోపోతామని వచ్చినారు కొడుకులు కోడళ్ళు. అరే పైసలు ఏముంది, ఇయ్యాలి కాకపోతే రేపు వస్తాయి. అమ్మ ప్రేమ అత్త అదే, నీవిన ప్రేమ కొద్ది మేము వచ్చినాం, పైసల కోసం రాలే. 6 నెలల ఉంది, అవ్వాదికి రాలే, ఇల్లాదికి రాలే, ఒక్కనాడు ఫోన్ చేయరు. ఇలా ₹1 వచ్చినాయి అని బ్యాగులు పట్టుకొని వచ్చిర్రు. తల్లి అదికి వచ్చి నింపుకోపోతామని కొడుక. అవన్నీ కావద్దమ్మా, ఈ ముసుగుల గుద్దులాటలు వద్దు. ₹1 వచ్చినాయి కదా, 40 లక్షలు చిన్నాయనకి ఇయ్యు, 40 లక్షలు మాకి ఇయ్యు, 20 లక్షలు నువ్వు ఉంచుకో. ఇంటికి పెద్ద కొడలు అన్ని లెక్కలు మంచిగానే పెడుతున్నావు కానీ నా దగ్గర రూపాయి లేదు. ఏంది లేవా? మొత్తం వెళ్ళవరా? ఏం చేసినావు పైసలని? ఎడమైనాయి? అబ్బా మిత్తి గిట్లు ఇచ్చినావు పైసలు? మరి ఏం చేసినావు పైసలన్నీ? మీ అందరు అడుగుడు అయిపోయింది. ఆర్రగా పైసలన్నీ ఉండే అనాథ హాస్టల్కి అప్ప చెప్పిన ఫోన్గా ఏం చెప్తారో చెయ్యి. మరి కొడుకుల సంగతి ఏంది? కొడుకులు కళ్ళకు కనిపిస్తారా అక్క? అన్న కొడుకులా 9 నెలలు మోసి కానీ పెంచి 38 రోజులు చేసి పెళ్ళాళ్ళు చేస్తే ఉన్న 4 పట్టుకొని పోయి రోల కాళ్ళు. అప్పుడు తల్లి అదికి రాలేదా? కనీసం ఈ పైసలు లేకపోతే నాకు అగ్గిపెట్ట దిక్కే లేకపోదు రోలు. చూసిరా, మీ అవ్వ దాన వీర సూరకన్న లేక దానం చేసిందట. కొడుకులు ఎడబోతుంది, కోడలు ఎడబోతుంది. ఇగో పైసలు వచ్చినాయని పొగరు చూపించకు, రేపు మంచాన వాడు తోలియేస్తారు. అబ్బో నువ్వు అరుచుకుంటావా? కొంగుముతో కోక కడతావు కదా. పైసలు వచ్చిన ప్రేమకు వచ్చిర్రు కానీ పైసలు లేవేళ్ళు చక్కగా ఓన్లు మీకు మీరు. నువ్వు అచ్చుడు కాదు, మమ్మల్ని చంపుతావు. ఏం మాట్లాడుతున్నావు? దొరబాయ్ నువ్వు అట్లా మాట్లాడేకి. పైసల కోసం కాదే, నీ మీద ప్రేమ కోసమే ఇంత దూరం వచ్చినాం మేము. ఇగో ఇలా మాటిని హైదరాబాద్ పోయి ఉన్న పైసలను నాశనం చేసుకొని ఏం పని లేక ఉన్న పైసలు వీకంగా ఇంకా అప్పు చేసుకొని మరీ ఇంటికి వచ్చినాం. నువ్వు అట్లా అనుకోకావా? ఆడికి ఏనంగా తెలిసింది నీ విలువేందో. ఇక ఇక్కడ నుంచి మేము ఎటుపోం. అవరా చిన్నోడా, ఎన్నాని దగ్గర పెట్టుకొని ఉన్నావు కానీ తల్లి అదికి వచ్చిందారా నీకు? ఇంతే తట్టిగానే వెలిగినావురా బతుకులా గిదాలుగా. అట్లా కాదమ్మా, నీకు ఫోన్ చేయకపోవడం మా తప్పేనే. పొద్దుగా 7కి అనుకో, రాత్రి 10కి వస్తాం. ఏదో మా బిజీలో మేము ఉండి నీకు ఫోన్ చేస్తలేమే. అట్లా నువ్వేమనుకోకమ్మా. అరే తిరుమల్, నువ్వు కూడా కంపెనీలో పని చేసి ఇక్కడ రా. సపడా ఇక్కడ ఏదో ఒక పని చేసుకుని బతుకుదాం, పొలం చేసుకుందాం. కానీ మనం ఇన్న ఉండాలి, మా అవ్వని మంచిగా చూసుకోవాలి, మనం ఉండాలి అంతే. సరే అవ్వ, నీతోనే ఉంటుంది మేటు. ఇక అత్తమ్మ ఎంతైనా నువ్వు ఉంటే మాకు ధైర్యం ఉంటుంది. నిన్ను కాదని మేము సిటీకి పోయి బాగా అనుభవించినాం. పిల్లల్ని పట్టుకుంటే పని చేసుకునేటోళ్ళం ఇక్కడ ఉంటే. అక్కడికి ఏనాక బాగా అర్థమైంది. మాదే తప్పత్తమ్మ. కోపంలో ఒక మాట అన్న ఒక మాట పడ్డా మాకు అన్ని నువ్వే కదా అత్తమ్మ. నాకు కోడళ్ళు కొడుకులు మనవరాళ్ళు ఉంటేనే నాకు మంచిగా రా. ఇంత భూమి తక్కువ ఉన్నది ఇవాళ దాకా. ఓ 2 ఎకరాలు కొన్నా, సరింత పట్ట చేస్తా. నాకెవరు ఉన్నారా మీరు కాదా అని. ఇక కొన్ని పైసలు మిగిలినవి మొత్తం అనాథ హాస్టల్కు అప్ప చెప్తా. మీరు చేసుకుంటున్నావు, ఆ భూమి చేసుకొని బతుకుంటు. లేకపోతే పట్నం పోండి. నేను అద్దంటదేంటి? నా మాట ఇన్ని ఉంటారు. ఇన్నే కొడుకులు కూడా చెప్పినట్టు కొడుకులు వింటారు. పోగా మేము అందరం హైదరాబాద్ మంచిగా పోయినాం. కానీ పోయినాక మేము అందరం కష్టాలు పడ్డామే. ఆడుంటే ఏముందో అనుకుంటామో ఆడికైనా కష్టం బతుకులే. ఇక ఇక్కడ నుంచి ఎటుపోం. ఈయన్నే ఉండి మంచిగా పని చేసుకుంటా, నేను మంచిగా చూసుకుంటాం. ఏమంటావురా? సరే అన్న. ఏమన్నా పైసలు ఉంటే ఇవ్వలేవే జరా పుణ్యం ఉంటుంది. పైసలు లేవురా, ఇంత భూమి ఉన్నది. చరిత్ర చేసుకొని బతుకుతున్నాం, బతుకుర్రి. లేకపోతే మళ్ళీ పట్నం పోర్రి.
లేవు బారి. అబ్బో వీళ్ళు పైసలు ఆశకి వచ్చిర్రు. వీళ్ళు ఎందుకు వచ్చినా వీళ్ళ సంగతి నాకు తెలియదా?